జేడి, రేపెప్పుడైనా రిస్క్ ఉన్న ఆపరేషన్కి నా బదులు వీణ్ణి పంపుతా. అరెస్టే చేస్తావో మర్డరే చేసుకుంటావో నీ ఇష్టం. అందుకే ఛానల్కి బయలుదేరే ముందు నా బదులు డూప్లికేట్ గండి పంపించా. రే డూప్లికేట్, నా బదులు ఛానల్కి నువ్వెళ్ళు. మిగతా కథ నేను నడిపిస్తా. ఓకే బాయ్. హలో మేనేజర్, వీడియో చూసావు కదా? నీ భార్య కూతురు ఇంటికి సేఫ్గా రావాలంటే నా మనిషి ఛానల్ లోపలికి రావాలి. టీనా దొరికిపోయింది బాయ్. నువ్వు లోపలికి వెళ్ళి పెన్ డ్రైవ్ తీసుకునిరా. పెన్ డ్రైవ్ ఇస్తావా? సీఎంని లేపయ్యాలా? నన్ను చంపి గెలుస్తావా? ఇంతమంది ప్రాణాలు కాపాడి ఓడిపోతావా? ఆలోచించుకో. ఈ విషయం మాకెందుకు చెప్పలేదు బాయ్? గ్రౌండ్లో నేను లేకుంటే మీకు కంగారు పెరుగుతుంది. కంగారులో తప్పులు చేస్తారు, అందుకే చెప్పలేదు. డూప్లికేట్ గండి జేడీ అరెస్ట్ చేస్తుందనుకున్నాను కానీ షూట్ చేస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది కూడా నా మంచిగా జరిగింది. ప్రపంచం దృష్టిలో మీనన్ చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ కౌశికి ఫ్యామిలీ మీద, జేడీ టీం మీద పడే ప్రతి దెబ్బకి అందరూ అల్లాడిపోతారు. దెబ్బ ఎవరు కొడుతున్నారో, ఎందుకు కొడుతున్నారో జేడీ కనిపెట్టే లోపే అందర్నీ చంపేస్తా. చచ్చినవాడు ఎలా చంపుతున్నాడో అర్థం కాక ఆ జేడీకి పిచ్చెక్కిపోవాలి. ఈసారి ఆట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. డౌట్ మేనేజర్ని ఏదో మాట్లాడుతున్నారు. అది స్కూల్లో రేపు ఒక టీచర్ లేటుగా వస్తానని చెప్పారు. ప్రిన్సిపల్ కి డౌట్ రాకుండా మనమే మేనేజ్ చేద్దాం అంటున్నాడు. అంతే అక్క, అంతే. కాఫీ మీరు తీసుకొచ్చారేంటి వదినా? మేమే వచ్చేవాళ్ళం కదా. హెడేక్ గా ఉందన్నారు కదా, అందుకే తీసుకొచ్చాను. తీసుకోండి. తీసుకో జగదాత్రి. దాత్రి, ఏమైంది కేదార్? అది కాఫీ వేడిగా ఉందని చెప్తున్నానక్క. థ్యాంక్స్ వదినా. పర్లేదు జగదాత్రి.
నాతో ఏమైనా చెప్పాలా జగదాత్రి? ఏదైనా అంటే దేని గురించి మాట్లాడుతున్నారు వదినా? తెలియదు జగదాత్రి, కానీ నాకెందుకో మీరిద్దరూ ఏదో నా దగ్గర దాస్తున్నారనిపిస్తుంది. అన్నీ నాతో షేర్ చేసుకునే మీరు ఒక్క విషయం నాకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ విషయం మిమ్మల్ని చాలా రోజుల నుంచి అడుగుదామని అనుకుంటున్నాను. అడిగే సందర్భం రాలేదు. ఇవాళ కూడా నీ చేయికి దెబ్బ తగిలింది. అందుకే కుడి చేత్తో ఏ పని చేయలేకపోతున్నావని డౌట్ వచ్చింది. అందుకే కాఫీ కూడా తీసుకొచ్చాను. అయ్యో అలాంటిదేం లేదు వదినా. అయినా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీతో చెప్తాం కదా. అదే నా నమ్మకం కూడా జగదాత్రి. ఎవరు నన్ను మోసం చేసినా, నాకు అబద్ధం చెప్పినా, నిజాన్ని దాచిపెట్టినా మీరిద్దరూ ఆ పని ఎప్పటికీ చెయ్యరు అని నేను నమ్ముతున్నాను. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా? తప్పకుండా వదినా.